శ్రీకృష్ణ పరమాత్మ పురాణ పురుషుడు, రాజయోగి, యుగ పురుషుడు. అతనిలోన సంపూర్ణమైన యోగి యొక్క లక్షణాలు ఉన్నాయి. అవి ఎలా అంటే, అతను దేనిని పట్టుకోలేదు. చిన్నప్పుడు తల్లిదండ్రులను వదిలేశాడు, యశోదమయ్య దగ్గర పెరిగాడు, అక్కడ ఎంతోమంది రాక్షసులను చంపాడు, అక్కడ కంసుని కూడా చంపేశాడు. చివరికి ఆ ప్రదేశంలో ఉన్నటువంటి గోపికలతోటి ఉన్నటువంటి సాన్నిహిత్యము, ఆధ్యాత్మిక సాంగత్యము కూడా అతను వదిలి ద్వారకకి వెళ్ళిపోయాడు. అక్కడ కూడా స్థిరంగా ఉండక ఆ ద్వారకను కూడా వదలడానికి నిశ్చయించుకున్నాడు. భగవద్గీత మనకు చెప్పాడు, అందులో ప్రతి అంశాన్ని చెప్పాడు, జీవితం యొక్క మర్మాన్ని చెప్పాడు. పాండవ కౌరవుల యొక్క యుద్ధంలో అతని ప్రధాన భూమిక. సత్యాన్ని గెలిపించాడు, జ్ఞానాన్ని తెలిపాడు, ధర్మరక్షణ చేశాడు. తన యొక్క వంశము నశిస్తుందని శాపాన్ని కూడా పొందాడు. అలా వంశం నశిస్తూ ఉంటే కూడా నవ్వుకున్నాడు. తన ప్రాణాన్ని కూడా, దేహాన్ని కూడా తృణప్రాయంగా వదిలిపెట్టాడు. అతను సంపూర్ణమైన యోగి, ఎటువంటి మమకారాలు లేనటువంటి యోగి. ఎంతోమంది, సత్యభామ, రుక్మిణి, ఎందరినో, రాధను కూడా అందరినీ వదిలేశాడు. పుత్రులను వదిలేశాడు, అన్నను కూడా వదిలేశాడు, బలరాముని కూడా వదిలేశాడు. అతను వదిలంది ఏమిటి? పూర్తిగా మునిగిపోయిన స్వభావములా కనిపిస్తూ, అందరికీ నచ్చిన స్వభావంలా కనిపిస్తాడు, కానీ సంపూర్ణమైన యోగత్వం అతను. దేన్ని అతను పట్టుకోలేదు. అన్నింటినీ మనం పట్టుకున్నట్టుగా కనిపిస్తూ ఉంటాడు మనకు. మనం పట్టుకున్నట్టుగా అతను పట్టుకోడు. అతను పూర్ణ స్వరూపము, పరమాత్మ స్వరూపము, లీలా స్వరూపం. ఇది అతను చూసేది. అతను ఆడిస్తున్నాడన్నమాట. అందరిలో ఉంటూ, అందరిలో కలిగిన మాయను చూస్తూ, ఆ మాయను అంటించుకోకుండా, ఆ మాయకు చిక్కకుండా ఉన్నటువంటి గొప్పనైనటువంటి స్వరూపం అది. ఆ స్వరూపంలో మనం కూడా రమించడానికి, జీవించడానికి, దానిలోనే ముక్తి పొందడానికి అతను ఎలా ప్రవర్తించాడు, అతను ఎలా జీవించాడు, అతను ఎందుకు ఓపెన్గా లేకపోయాడు, లీనమైనట్టుగా ప్రపంచంలో కనిపిస్తూ పూర్తి పరమాత్మతత్వంలో ఉండిపోయాడు, ఎవరికీ కనిపించకుండా. అంటే అతను బాహ్యమైన దృశ్యము అతను చూస్తున్నాడు, కానీ అతని యొక్క దృశ్య చూపు, మూడవ కన్ను నేత్రం మాత్రం అంతర్గతము. మూడవ కన్ను తెరుచుకున్నటువంటి శివస్వరూపం అతను, శివ అంశ అతను, కాళిక అంశ స్వరూపం అతను. అతను దుష్ట సంహారం చేయడానికి జన్మెత్తాడు, యుగాంతం చేయడానికి జన్మెత్తాడు. యుగ పురుషుడు కదా. అతని లీలలు మనం బాహ్యంగా చూస్తూ ఉంటాము, ఆనందపడుతూ ఉంటాము, కానీ అంతర్గతంగా చాలా గొప్పది. అందుకే పరీక్షిత్తు మహారాజుకు కూడా మరణం ఆసన్నమైనప్పుడు ముక్తి కోసము భాగవతం వినాల్సి వచ్చింది. శుకమహర్షి భాగవతం చెప్పి నీకు ముక్తి దొరుకుతుందని మనం వినేటువంటి ఆ కథను కూడా బాహ్యంగా వింటాం, కానీ అతను అంతర్గతంగా చాలా మర్మగర్భంగా చెప్పాడు ఆ యొక్క రాజుకు. శ్రీకృష్ణుడు మామూలు మనిషి కాదు. అతన్ని మూడవ కన్నుతో మాత్రం చూస్తేనే అర్థమవుతుంది. బాహ్యమైన కన్నులతో కథల రూపంలో అది అర్థం కాని తత్వం. ఆ తత్వం అర్థమైన వాడు ధన్యుడు, ముక్తుడు. కాబట్టి ముక్త పురుషులు, ముక్తులు నడిచే దారి, వినే దారి, చూచే దారి ఈ యోగుల కథలలోనూ, మహర్షుల కథలలోనూ బాహ్యంగా వేరుగా ఉంటుంది, అంతర్గతంగా వేరుగా ఉంటుంది. అంతర్గతమును పట్టుకొని సాధకుడు అంతర్గతంగానే ఉండాలి. మూడో కన్ను యాక్టివేట్ చేసుకొని స్థిరంగా ఉండాలి. ఒకసారి శ్వాస తీసుకుంటే దైవంలో అది అంతర్గతంగా నడవాలి, బహిర్గతంగా శ్వాస నడిచేది కానే కాదు. అతనికి శ్రీకృష్ణ పరమాత్మకు 1-2 శ్వాసలు కూడా జీవితాంతం నడవలేవట. అంత పెద్ద యోగి అతను.
అతను ఒక శిష్యునికి చెప్తాడు. అంతర్గత సందేశంలో ఉన్నప్పుడు మన కథలలో లేనటువంటి సబ్జెక్ట్ ఇది. అతనికి శ్వాస నడవలేదటన్నాడు కూడా. అతను యుగాంతం గురించి ఆలోచించినప్పుడు మాత్రమే శ్వాస నడిచింది. సృష్టి క్రమాన్ని ఎలా నడిపించాలి అన్నప్పుడు మాత్రమే, అది కూడా అంతర్గతంగానే. అంత సమాధి స్థితిలో ఉండి అతను సృష్టి చేశాడు, జీవిస్తూ సృష్టి చేశాడు. అతను సాధకుడు కూడా ఎటువంటి స్థితికి వెళ్ళాలంటే, ఉన్నత సాధన చేసేవాళ్ళు ఒకసారి శ్వాస తీసుకున్నప్పుడు బహిర్గతమైనటువంటి చూపు దృష్టి అంతా నశించేసి మూడో కన్నులోకి వెళ్ళిపోయి వాళ్ళు శ్వాస అంతర్గతంగా నడుస్తుంటుంది, లేదా సమాధిలో అంతర్గతంగా లీనమైపోతుంది. యుగాలు నడిచిపోతుంటాయి, రోజులు గడిచిపోతుంటాయి. అలాంటి సాధనకు ఉపక్రమించాలి. అంతర్గతమే తెలుసుకోవాలి. ఏది విన్నా ఏది చేసినా మన సాధనకు ఉపయోగపడాలంటే. శుక మహర్షి పరీక్షిత్ మహారాజుకు ఏది అంతర్గతంగా చెప్పాడో అలాగనే ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి ప్రతి జీవితాన్ని. ఆ విధంగానే మనకు ముక్తి లభిస్తూ ఉంటుంది.